లక్సెట్పేటలో సంచలనం సృష్టించిన దొంగ నోట్ల ముఠా ముగ్గురు అరెస్ట్. లక్సెట్పేట పోలీసు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ వెల్లడించారు. ఫిబ్రవరి 25న ఇప్పటికే 12 మందిని దొంగ నోట్ల కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపామని అన్నారు. పరారులో ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామని అన్నారు. ఈ ముఠాని పట్టుకున్న సిఐ రమణమూర్తి, ఎస్ఐ గోపతి, సురేష్ సిబ్బందిని అభినందించారు. వీళ్ళిద్దరూ గోదావరికానికి వచ్చి వీళ్ళు గతంలో ఇక్కడి ప్రాంత వాసులకు ఏవైతే 6 లక్షల రూపాయలు నకిలీ కరెన్సీ ఇవ్వడం జరిగిందో ఇంకా మిగతాయి కూడా ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళు ఫోన్లు ఎత్తకపోతే మళ్ళీ వీళ్ళకు సంబంధించిన ఎర్రోళ్ళ శ్రీనివాస్ గౌడ్ గోదావరికానికి సంబంధించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర మేము వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే మా సిఐ గారు, లక్ష్మీపేట సిఐ గారు రమణమూర్తి మరియు లక్ష్మీపేట ఎస్ఐ గారు సురేష్ వాళ్ళ సిబ్బంది మన ఇటికల ఎక్స్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే అనుమానాస్పదంగా వీళ్ళు ముగ్గురు వ్యక్తులు మాకు కనిపించడం జరిగింది. మా సిఐ గారికి, ఎస్ఐ గారికి, టీంకి వాళ్ళని విచారించగా వాళ్ళు గతంలో మేము 6 లక్షల రూపాయలు నకిలీ కరెన్సీ ఇవ్వడం జరిగింది. ఎక్కువ అంటే దొంగ నోట్లు ఈ నకిలీ కరెన్సీ ఇచ్చి అసలు కరెన్సీ సంపాదించి అతి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంకా కొన్ని కూడా ఉన్నాయి అని అవి ఇవ్వడానికి ఇవాళ వస్తుంటే మా ఊరు చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పంచుల సమక్షంలో విచారిస్తే ఇవన్నీ చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 1,61,000 నకిలీ కరెన్సీని మేము రికవరీ చేయడం జరిగింది. మరియు 4 సెల్ ఫోన్లు వాళ్ళని ఇప్పుడు రిమాండ్కు పంపించడం.